పాస్టర్స్ పవర్ ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఉదయగిరిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గ పాస్టర్ల అసోసియేషన్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళు ఆహ్వానించిన వారి ఆహ్వానం మేరకు వచ్చి వాక్య సందేశాన్ని అందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది పాస్టర్స్ పవర్ అనేటువంటి సంస్థ గత 2004 సంవత్సరం నుంచి ఎటువంటి రాజకీయ పార్టీలకు అనుబంధం లేకుండా కేవలం దేవుని పని చేస్తున్నటువంటి పాస్టర్లకు, మందిరాలకు వెళ్తున్నటువంటి క్రైస్తవులకు, వాళ్ళ వ్యక్తిగత కుటుంబ ఆర్థిక ఆరోగ్య సామాజిక సమస్యల పట్ల చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు జిల్లా స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి కమిటీలు మరోసారి ఈ 2026 సంవత్సరం పునఃప్రారంభించాలని మేము ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా ఉదయగిరి నియోజకవర్గంలో అన్ని మండలాలతో కలిపి నియోజకవర్గ కమిటీ, అదేవిధంగా అన్ని మండలాల్లో మండల కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నియోజకవర్గం మండల కమిటీలు అయిన తర్వాత జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి కమిటీల్లో కూడా ఉదయగిరి వాసులు ఉండాలన్నటువంటి ఆలోచనతో సుదీర్ఘమైనటువంటి అనుభవం, బైబిలు ప్రావీణ్యం కలిగినటువంటి ఉదయగిరి ప్రాంత వాసులకు ఈ కమిటీల్లో ప్రత్యేకమైనటువంటి ప్రథమ స్థానం ఇస్తామన్నది ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా గౌరవ వేతనాల విషయంలో కానీ, క్రైస్తవులకు ఇచ్చే నిధుల విషయాల్లో మనస్ఫూర్తితో, మంచి మనసుతో ముందుండాలని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. మా ప్రజాసత్తా పాస్టర్స్ పవర్ కమిటీల ద్వారా గత వారంలో రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ గారిని కలవడం జరిగింది. క్రైస్తవులకు చర్చీలు నూతనంగా కట్టుకునే వాళ్ళకి, రిపేర్లకు, అదేవిధంగా సమాధుల తోటలకు, వాటికి సంబంధించిన ప్రహరీ గోడలు, బాప్తిసం తోటి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా నిధులను వెచ్చించి అధిక స్థాయిలో అందరూ పాస్టర్కి ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. పాస్టర్లకు పెళ్లి సర్టిఫికేట్లు, అదేవిధంగా రిజిస్ట్రేషన్స్ అన్నింటిలో కూడా ప్రభుత్వం సహకరించాలా. గౌరవ వేతనాల విషయాల్లో 5,000 మాత్రమే ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రతి పాస్టర్కి 10,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సేవకులకి కనీసం 10,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కూడా గౌరవ వేతనాలు ఇచ్చి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఒక్కొక్క పాస్టర్కు ప్రతి నెల 20,000 రూపాయల గౌరవ వేతనాలు ఇచ్చి వారిని ఆర్థికంగా బలపరచాలని ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి క్రైస్తవుల ఆస్తుల పరిరక్షణ కూడా ప్రభుత్వం భద్రతగా, బాధ్యతగా చేపట్టాలని, క్రైస్తవులపైనటువంటి దాడులను అరికట్టాలని, సమాజ శ్రేయస్సు కోరి విద్యా వైద్య రంగాల్లో గత మిషనరీలు ఏ విధంగా పనిచేశారో ఈరోజు అనేక మంది జీవితాల్లో కూడా వారి మంచి మార్గంలో వెళ్ళుటకు, మంచి మానవత్వంతో ఉండుటకు, వారు అన్ని విషయాల్లో వారి కుటుంబ సభ్యులు సత్ప్రవర్తన కలిగి ఉండేదానికి పాస్టర్లు ఎంతగానో ఆధ్యాత్మిక ప్రబోధనల ద్వారా సమాజానికి మేలు చేస్తున్నారు కనుక పాస్టర్ల యొక్క ప్రతి సమస్యలను, ప్రతి అవసరాలను ప్రభుత్వాలు గుర్తించి వారికి మేలు చేసి వారి పట్ల మంచి మనసును కనపరచాలని ఈ సందర్భంగా పాస్టర్స్ పవర్ జాతీయ అధ్యక్షుడిని, వ్యవస్థాపకుడిని అయినటువంటి పులగర శ్రవణ్ బాబుని నేను ప్రత్యేకంగా ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.